ఆర్థిక ఇబ్బందుల్లో మీరు నడిచినట్లయితే, చెమట ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాముపై పలికిన శాపము ద్వారా వచ్చింది. నేను చెమటోర్చి కష్టపడుతున్నాను, అయినా నాకు ఫలితము లేదు అంటే అది శాపం. అది నీ నుంచి తొలగిపోయబడిందని నువ్వు తెలిసినప్పుడు నా చేతులు ఆయన ఆశీర్వదించాడు. ఎంతవరకు ఆశీర్వదించాడంటే అబ్రహాము యొక్క ఆశీర్వాదం అంట. ఆమేన్. అబ్రహాము యొక్క ఆశీర్వాదం ఏంటో తెలుసా? జనములకు నువ్వు ఆశీర్వాదముగా, దేశములకు నువ్వు ఆశీర్వాదముగా ఉంటానన్నాడు. ఆమేన్. సో సిలువ గురించి ధ్యానిస్తుండగా కేవలము ఆయన సిలువ మీద చేసిన కార్యము నిన్ను క్షమించడానికి మాత్రమే కాదు, కానీ శాపము నుంచి నన్ను విడిపించింది అన్న సత్యములోకి ఈరోజు మీరు నడవాలని నేను కోరుకుంటున్నాను. ఆమేన్. Can somebody repeat this after me? I am redeemed. I am free. I am no longer a slave. The curse is broken. I belong to Jesus. Amen. యేసులో ఉన్నవారు, పాపము నుంచి కడిగబడిన వారు, శాపము నుంచి విముక్తి చెందినవారు. ఆమేన్. అందరము లేచి నిల్చుందాం కొన్ని నిమిషాలు. విన్న వాక్యం బట్టి ధ్యానించుకుంటూ, ప్రభువా నాకు ఈరోజు పాప క్షమాపణ మాత్రమే కాదు, కానీ శాపము నుంచి విడుదల కలిగింది. మీరు ఆరాధిస్తున్న సమయంలో కళ్ళు మూసుకున్నప్పుడు ఆ సిలువ వైపు మీ నేత్రాలు ఉండాలి. ఆ సిలువ చూస్తున్నప్పుడు ఆయన నలిగిన శరీరము మీరు చూస్తుండగా, ఆయన నలిగిన శరీరము మీకు బాధ కలిగిస్తుంది.